హాయ్! అందరికి గుడ్ మార్నింగ్. అంటే మళ్ళీ చాయ్‌తోనే కనిపించాను. అనుకుంటూ ఉంటాను ఈరోజు మానేయాలి, మానేయాలి అని. కానీ అర్థం కాదు. నాకు చాలా వీక్‌నెస్ అన్నమాట టీ అంటే. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ గూడా చిన్నప్పటి నుంచి ఎక్కువ టీ తాగుతూ ఉంటారు. అంటే డేలో ఒక 4, 5 టైమ్స్ అన్నా తాగుతారు. సో, అది నేను మానేయాలంటే చాలా కష్టపడాల్సొస్తుంది. అంటే ఇదే లాస్ట్ అనుకుంటూ 1 మంత్ అయితుంది దగ్గర దగ్గర. సో, చూద్దాం. ఈరోజు అనుకుంటున్నాను లాస్ట్ అని. తర్వాత అడవి కాకరకాయలు నాకిష్టమని జెప్పి మా అమ్మ తీసుకొచ్చింది మార్కెట్ నుంచి. కొంచెం నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టేసాను. ఇంకా ఈరోజు అడవి కాకరకాయ ఎలా చేయాలో చెప్తాను. అంటే నేనెలా చేస్తానో చెప్తాను. జనరల్‌గా అందరూ పులుసు పెడతారు. లేకపోతే ఫ్రై వేరేగా చేస్తారు. నేను కొంచెం వేరేగా చేస్తాను. ఈ కర్రీ అయ్యే లోపల మళ్ళీ మధ్యాహ్నం అయిపోయింది. సో, నేను మళ్ళీ ఇంకోసారి టీ తాగడం స్టార్ట్ చేశాను. ఈసారి ఇంకా నార్మల్‌గా గూడా కాదు. క్యారీలు, తోసులు ఒకటి ఏసేసాను. తర్వాత ఇవి నానడం పూర్తయిపోయింది ఆలోపు. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఏం జేయాలంటే ఈ అడవి కాకరకాయలకి ముందు అది ఇట్లా కొనలాగా ఉంటది చూడండి. అది కట్ జేసేయాలి. తర్వాత ఇంకోటి నేను చెప్పిన టేస్ట్ రావాలి అంటే ఈ సైజులో కొంచెం థిక్‌గుండాలి. మరీ చిన్నగా స్లైసెస్ ఉంటే కర్రీ అసలు టేస్ట్ తగలనే తగలదు అడవి కాకరకాయది. స్టవ్ ఆన్ జేసి ఎప్పటిలాగా నా ఫేవరెట్ కడాయి పెట్టేసా. కడాయి పెట్టేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పసుపేసేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అసలు నేనేం ఎయ్యను. ఎందుకంటే నేను చేసేటట్లు చేసుకొని తింటే నాకు నచ్చుతుంది. సో, నేను అందుకే ఫస్ట్ ఆయిల్ వేడవ్వగానే పసుపేసేసి డైరెక్ట్‌గా కట్ చేసేసిన ఏసేసాను. కొంచెం ఆయిల్ కలిపేటట్టు మంచిగా చేసి కొంచెం సేపు స్లిమ్‌లో పెట్టండి మంట. ఎందుకంటే ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెడితే అవి ఉడకవు సరిగ్గా. సెకండ్ థింగ్ ఏందంటే అవి మాడిపోతాయి. మాడిపోతే అసలు టేస్ట్ చెండాలంగా ఉంటాయి. స్లోగా స్లిమ్‌లో పెట్టండి. అట్‌లీస్ట్ ఒక 15, 16 మినిట్స్ టైం పడతది. స్లోగా పెట్టేలోపు నేను ఇంకో పని చేసుకున్నాను. ఏంటంటే డీటాక్స్ వాటర్ రెడీ చేసుకున్నాను. కీరా, నిమ్మకాయ, చియా సీడ్స్ ఏసి డీటాక్స్ డ్రింక్ పెట్టాను. ఇది నైట్ తాగుదామని పెట్టుకున్నాను. కానీ నైట్ ఇంకో సీన్ అయింది. కాకపోతే పెట్టుకున్నాను ఇంకా అప్పుడు ఆ టైంకి. కీరా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్‌గా. తర్వాత లెమను, తర్వాత చియా సీడ్స్ ఏసేసుకొని రెడీ చేసుకున్నాను. ఈలోపు నా అడవి కాకరకాయలు బాగానే ఉడికినాయి. మగ్గినాయి చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. తర్వాత కొంచెం సాల్ట్ ఏసాను. కొంచెమే కారం తింటాను నేను. ఎక్కువ కారం తినను. నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కువ కారం. సో, కారం ఏసేసి మళ్ళీ కలిపాను. కలిపి ఇంకో 5 మినిట్స్ ఉంచాను. 5 మినిట్స్ ఉంచి బాగా మగ్గనిచ్చాను. కర్రీ చాలా బావుంటది ఇలా. ఆవాలు, జీలకర్ర ఏస్తే ఏమవుతది అంటే అవి వస్తూ ఉంటాయి మధ్యలో. వీటి టేస్ట్ తగలనివ్వవు. సో, అందుకే నేనెయ్యను. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చుతదనుకుంటున్నాను. నాకిది ఫేవరెట్. అంటే నాకు అన్ని వెజిటబుల్స్‌లో ఇది ఫేవరెట్. తర్వాత ఇంకా నేనేం చేశానంటే నైట్ 2 అవుతుందో, 1 అవుతుందో ఆ టైంలో నాకు క్రేవింగ్స్ వచ్చినాయి. నైట్ 2 అవుతుందో, 1 అవుతుందో అప్పటి వరకు చూసి రీల్స్ నిద్ర రాలేదింకా. వస్తదేమో అని చాలా వెయిట్ చేశాను. తర్వాత ఈ గోధుమట్టు ట్రై చేశాను. వాటర్ ఏసి చక్కెరెయ్యాలి. చక్కెరేసి మంచిగా ఒక గంట సేపు పక్కకుంచి తర్వాత ఆయిలేసి పెనం మీద వేడి పెనం మీద ఏసుకొని తింటే ఇది రెడీ అవుతది. దీని ప్రాసెస్ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే నైట్ చేయాలనుకోలేదు. బట్ తిన్నానింకా. ఇంకెప్పుడైనా నేను ఈ ప్రాసెస్ కూడా చూపిస్తా. బాయ్. గుడ్ నైట్.